నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరిన ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు. రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని పిలుపు. గ్రామీణ భారత మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025 ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. నైపుణ్యం కలిగిన కళాకారులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ భారత మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2020 ఏర్పాటు చేసినట్లుగా వెల్లడి. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ హాస్టల్స్ లో 13.10 కోట్లతో చేసిన మరమ్మతులు మరో 6 నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశం. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. శుక్రవారం గన్నవరం పట్టణంలోని శ్రవంతి పాఠశాలలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఓటర్ల విఘ్నుల్ని పెద్దల సభకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులను ఖచ్చితంగా పంపుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కన్నా గొప్పవారు ఎవరూ లేరని, ఆలపాటి గెలుపు ద్వారా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలో పోటీలు లేనప్పటికీ ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి పాలనకు ఈ ఎన్నికలు ఒక పరీక్ష అని తెలిపారు. రాష్ట్రానికి తలమానికంగా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గన్నవరం అభివృద్ధి అజెండాగా తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. గన్నవరం పట్టణంలో ఎన్టీఆర్, మహాత్మా గాంధీ నూతన విగ్రహాలను ఏర్పాటు చేస్తామని, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. గన్నవరం అనగానే గన్నవరం అభివృద్ధి తెలియజెప్పేలా హెచ్సిఎల్ ఎయిర్పోర్ట్ లాంటి అభివృద్ధిని ప్రజలకు చూపించాలని మీడియా వారిని ఈ సందర్భంగా కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజార్టీ సాధించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల పరిశీలకులు వీరబాబు, టీడీపీ పరిశీలకులు వడ్డానం హరిబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం అంటే రేపటి నుంచి దయచేసి అన్ని మీడియా ఛానల్స్ ఐఎమ్ అప్పీలింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ బెగింగ్ యూ, డోంట్ షో గన్నవరం నేమ్ బోర్డ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండేదో అట్లా ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఉన్నది, హెచ్సిఎల్ కంపెనీ ఉన్న నియోజకవర్గం ఉన్నది. రాబోయే కాలంలో ఇక్కడ గన్నవరం సెంటర్లో మహాత్మా గాంధీ గారి విగ్రహం పాడైన పరిస్థితి. ఫాదర్ ఆఫ్ ద నేషన్ విగ్రహాన్ని, బ్రాంజ్ విగ్రహం నెలకొల్పి తీరతా ఒక ఆర్డర్ పెట్టాం. అలాగే స్వర్గీయ గ్రేటెస్ట్ రిఫార్మ్ చెప్పి ఈ జిల్లాలో పుట్టి మహానుభావుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టి 4 కుటుంబాలు రాజకీయాన్ని పల్లెటూరులో కోటీరాల ముందు కుప్పబోసి ప్రజలకి, అలాగే బీసీ సోదరులకి రాజ్యాంగ అవకాశాలు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు విగ్రహం కూడా బాగున్న పరిస్థితి. దాన్ని కూడా బ్రాంజ్ విగ్రహాన్ని అంతకుముందు పెట్టిన ఆయనే పెడతానని చెప్పాడు. నేను పెడదాం అనుకుంటే ఆ 2 విగ్రహాన్ని పెడతాం. గన్నవరం సెంటర్ లైటింగ్ సిస్టమ్ చూడండి, ఎయిర్పోర్ట్ అండ్ కాన్షియస్గా ఎలా ఉంటుందో. గ్రీనరీ లేని పరిస్థితి. దీని మీద కనీసం 17 మీటింగ్లు పెట్టే అధికారులతో, అన్ని శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించి దురదృష్టం ఏపీ గ్రీనరీ ఎండీతో మాట్లాడి అన్ని శాఖల్ని కలిపి ఒప్పించిన తర్వాత ప్రభుత్వం విఎంసీకి అప్పచెప్పింది. రాబోయే కాలంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు సైడ్ కూడా గ్రీనరీ అభివృద్ధి చేస్తాం. అటు సైడ్ 45,000 చదరపు స్క్వేర్ మీటర్లో ఉన్న గ్రీనరీని ఇంకో 45,000 స్క్వేర్ మీటర్స్కి పెంచే పరిస్థితి తీసుకుంటాం. కానీ దయచేసి మీరు గాంధీ గారి బ్రాంచ్ విగ్రహం పెడుతున్నాం, దాన్ని బ్యూటిఫుల్గా ట్రీట్ చేస్తాం. రామారావు విగ్రహం కూడా పెడతాం బ్రాంచ్ది. ఆ సెంటర్లో సిగ్నల్ సిస్టమ్ కూడా పెడతాం. గన్నవరం అంటే మీరు చూపిస్తే గన్నవరం సెంటర్ని చూపించాల్సిందిగా ప్రతి మీడియా సోదరుని, గన్నవరం నియోజకవర్గంలో ఓటర్గా ఉన్న మీరు, మీడియా వాళ్ళు కూడా గన్నవరం ప్రజలే కాబట్టి మీరు దాన్ని బాధ్యతగా తీసుకుని గన్నవరం సెంటర్ని చూపిస్తామా గాంధీ గారి స్టాచ్యూ అయిపోయిన తర్వాత, లేదు ఎయిర్పోర్ట్ చూపిస్తాం, హెచ్సిఎల్ను చూపించండి తప్ప ఆ బోర్డును చూపిస్తాం మాత్రం మానేసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతూ గన్నవరం నైపుణ్యం కలిగిన కళాకారులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025 ఏర్పాటు చేసినట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఐఏఎస్ తెలిపారు. విజయవాడలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025 ను జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ వారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025 లో భాగంగా రాష్ట్ర స్థాయి చేనేత మరియు హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కళాకారుల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని అన్నారు. సాంప్రదాయ చేనేత హస్తకళలు, రైతు ఉత్పత్తులదారుల సంస్థలు, ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి నాబార్డ్ మార్కెటింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. నాబార్డ్ గ్రామీణ అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తూ రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు సూక్ష్మ వ్యాపారులు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్లకు తీసుకువెళ్లేందుకు ఇలాంటి ప్రదర్శనలను వినియోగించుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 14 నుండి 23 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రామీణ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం పొందుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల్లో మంగళగిరి పట్టు, ఉప్పాడ, పొందూరు కద్దరు, తెలంగాణలో ప్రత్యేకమైన నారాయణపేట సిల్క్ మరియు కాటన్ చీరలు, అలాగే శ్రీకాకుళంలోని సిల్కోలు కాటన్ చీరలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. తిరుపతికి చెందిన బాలాజీ హస్తకళలు, ధర్మవరం పట్టు చీరలు, శ్రీ బాలాజీ కాటన్ సిల్క్స్, కొండపల్లి, ఏటికొప్పాక వంటి సాంప్రదాయ కళాఖండాలతో పాటు తమిళనాడు నుండి ప్రత్యేకంగా వచ్చిన నవసారగై, OFPO పట్టు చీరలు కూడా ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. వెంకటపతిపై వెలగును నించేరు సంకుమనుబుల జాజర వెంకటపతిపై వెలగును నించేరు సంకుమ వోకల్ ఫర్ లోకల్ కాన్సెప్ట్తో దేశ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ఈ జిల్లాలో నబార్డ్ ఆధ్వర్యంలో ఈ హ్యాండీక్రాఫ్ట్ అలాగే హ్యాండ్లూమ్స్ అయితే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు చేపట్టినవి ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే వందలాది మంది హ్యాండీక్రాఫ్ట్ అలాగే హ్యాండ్లూమ్స్ వీళ్ళు చేసేవాళ్ళు వచ్చి వాళ్ళ వస్తువులను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ వల్ల మంచి అవకాశం అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల కల్చర్ ట్రెడిషన్ని చాటి చెప్తుంది. మనకు తెలిసే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఇంకా మనకు తెలియని చాలా కల్చర్స్ ట్రెడిషన్స్ ఉన్నాయి. మన జిల్లాలో చూసుకుంటే కొండపల్లి భవన్ అయితేనేంటి, మంగళగిరి చీరలు అయితేనేంటి, ఆంధ్రప్రదేశ్లో కళాశాల అయితేనేంటి, ఎట్టికొప్పక బొమ్మలు అయితే ఇవన్నీ ట్రెడిషనల్గా వచ్చేవి. ఇప్పుడు మనం ఇండియాలో ఇది మన ఇంత ట్రెడిషన్గా ఉండేది ప్రపంచ స్థాయికి మనం తెలియజేయాలి. సో దీని నుంచి ఎవరైతే దీన్ని తరతరాలుగా చేస్తూ వచ్చారో వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి, వాళ్ళకి ఒక ఇది లైవ్లీవుడ్గా ఉండాలి, అది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపడుతున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నబార్డ్ అలాగే బ్యాంక్స్ ద్వారా ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎంత చక్కగా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇచ్చి పెట్టుబడి నిధులను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాగే మనం ప్రతి గ్రామంలో కూడా వారిని ప్రమోట్ చేసి అలాగే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఉండేలా ఏదైతే అనుకుంటున్నాము దానికి ఈ ఒక ఇనిషియేటివ్ చాలా తోడ్పడుతుంది అని సందర్భంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నబార్డ్ యాజమాన్యానికి మొత్తం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా వికసిత్ భారత్తో పాటు వికసిత్ గ్రామ పంచాయతీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందో దాన్ని గుర్తిస్తూ వాళ్ళకి ఇంకా కావాలనే ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి బ్యాంక్ లోన్ లింక్ చేసి నబార్డ్ సహాయంతో మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సందర్భంగా హెల్ప్ చేయాలని కూడా కోరాను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఎవరు ఎక్కడైతే ఈ ట్రెడిషనల్ వర్క్స్ ఈ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ హ్యాండిక్రాఫ్ట్ చేస్తున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మంచి మంచి అవకాశాలు మంచి స్కీమ్స్ ఉన్నాయి. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కావాలన్నా కలెక్టరేట్లో వచ్చి అడిగినా ఏ బ్యాంక్కి వెళ్ళి అడిగినా చెప్తారు. దాన్ని తెలుసుకొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక ఎంటర్ప్రీనర్గా ముందుకు కావాలనే సందర్భంగా అందరినీ కోరుతున్నాను. NABARD is being held in Andhra Pradesh state from today. It is an initiative to link the
rural producers with the urban markets. And as the program has got inaugurated today by the respected collectors and the district magistrate of NTR district, we request the people of Vijayawada to come and see the produce from different states being displayed here, and also patronize with them by purchasing some of the very handcrafted and skillfully designed artifacts which is on display here. Thank you. బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్రంలో 660 గవర్నమెంట్ హాస్పిటల్లో 13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో 6 వారాల్లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటమ్స్ అందించలేదని 18 కోట్లతో వాటి పంపిణీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించగా, ఈ ప్రక్రియ కూడా మార్చి 3వ వారం నాటికి పూర్తవ్వాలన్నారు. పెండింగ్ ట్యూటర్ హోనరియం కి సంబంధించి 485 హాస్టల్లో 2024 మార్చి వరకు గత ప్రభుత్వం పెట్టిన 2.2 కోట్ల బకాయిలు, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించాల్సి ఉన్న 2.33 కోట్ల బకాయిలు మొత్తం కలిపి 4.35 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా వెంటనే చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. డైట్ ఛార్జెస్ కు సంబంధించి 185.27 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు వివరించగా, ప్రస్తుతం 110.52 కోట్ల చెల్లింపునకు సీఎం అంగీకారం తెలిపారు. అదేవిధంగా కాస్మెటిక్ బిల్లులు 29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అలాగే హాస్టల్ విద్యుత్ సరఫరాకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలని సూచించారు. సత్యసాయి జిల్లాలోని నసరకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలను రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. దేశం కోసం నిరంతరం పోరాడే వీర జవాన్ల త్యాగాలను దేశ ప్రజలందు గుర్తుపెట్టుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి జోగి రామకృష్ణ అన్నారు. నేటి యువత వీర జవాన్ల అడుగుజాడలో ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగి నడుచుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని బిఆర్టీఎస్ రోడ్ నందు శారదా కాలేజ్ వద్ద హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో మరణించిన 40 మంది జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి జోగి రామకృష్ణ పుల్వామా దాడిలో మరణించిన 40 మంది జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రజలందరినీ రక్షించడం కొరకు జవాన్లు అహర్నిశలు శ్రమిస్తూ భారత సరిహద్దుల వద్ద మనకు రక్షణగా నిలబడుతున్నారని అన్నారు. ఫిబ్రవరి 14, 2019 భారతదేశాన్ని కంటిపాపలా కాపాడుతున్న భారత జవాన్లపై పుల్వామా ప్రాంతంలో ముష్కర్లు దాడి చేయడం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ చనిపోయిన 40 మంది జవాన్లను బిఆర్టీఎస్ రోడ్డు శారదా కాలేజీ వద్ద ర్యాలీ నిర్వహించి అశ్రులైనలతో శ్రద్ధాంజలి ఘటించామన్నారు. వీర జవాన్లకు నివాళులు అర్పించామని అన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విడిచి విష సంస్కృతి, పాశ్చాత్య దేశాల సంస్కృతులను నేటి యువత అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీర జవాన్ల బాటలో యువకులందరూ ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగి నడవాలని సూచించారు. వీర జవాన్ల త్యాగాలను దేశ ప్రజలందు గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో ఏదైతే ముష్కరుల మూట 2019లో భారత సైనికులు పట్ల అమానుష సంఘటన ఏదైతే పుల్వామా అనే ప్రదేశంలో జరిగిన దాడిలో 40 మంది యొక్క భారత సైనికుల యొక్క ఆత్మత్యాగానికి ఫలితంగా ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అలాగే భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతికి సంబంధించి జరిగిన కొన్ని కార్యక్రమం ఇప్పటిదాకా వాటిని దూరంగా పెట్టాలని, భారతదేశం యువత అలాగే ధర్మం బాటలో నడవాలని ఇటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చి విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు వారిని ఆహ్వానించి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని సగౌరవంగా వారిని గౌరవించి యువతకి వాళ్ళ ద్వారా మంచి సందేశం ఇప్పించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. అలాగే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం, ధర్మము, సాంప్రదాయాల పట్ల విలువ ఇవ్వాలని, యువతని ధర్మ మార్గంలో, దేశభక్తిలో ప్రధాన భూమికి పోషించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి
విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, దుర్గా వాహిని మరియు మాజీ సైనికులు అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది. మన కాన్వాయ్లో వస్తుండగా సైనికుల్ని ముష్కరులు బాంబు దాడితో చేశారు కాబట్టి వాళ్ళకి ఆత్మ సంతృప్తి కోసం వాళ్ళు చేసిన సేవలకి మన విద్యార్థులకి ప్రజలకి తెలియజేస్తున్నాం. దేశ సేవ అంటే ఏంటి, ప్రాణాలు అర్పించిన దేశ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ దేశ సేవ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మోడీ గారు మాజీ సైనికులతో వాళ్ళకి వెల్ఫేర్సే కాకుండా సైన్యంలో చేరుతానికి అగ్నిపంత్ అని అనేక కార్యక్రమాలు పెట్టారు. కనుక అందరూ కూడా ఈ మెసేజ్ గమనించి అందరూ కూడా దేశ సేవ చేస్తారని కాంక్షిస్తూ భారత్ మాతాకి జై. నా పేరు కేకే నరసరావు అండి, రిటైర్డ్ సుబేదార్. వచ్చిన కవిత్వంపై నేటి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆచార్య మడవాషి సంపత్ కుమార్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటిది వచన కవిత్వం అని చెప్పారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కాకరపర్తి భావనారాయణ కళాశాలలో వచన కవిత్వ రచన కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచన కవిత్వంపై నేటి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా కేబిఎన్ కళాశాల సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. వచన కవిత్వం 1930లో ప్రారంభమైందని తెలిపారు. వచన కవిత్వం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య కవిత్వం అని చెప్పారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటిది వచన కవిత్వం అని చెప్పారు. ఈ కాలంలో వచన కవిత్వం రాసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారని, కవిత్వం ప్రజల్లోకి, సామాన్య ప్రజల్లోకి, సామాన్య విద్యార్థుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం వచన కవిత్వమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కేబిఎన్ కళాశాలలో వచన కవిత్వం కార్యశాల జరుగుతున్నది. ఇటువంటి కార్యశాలలు జరగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అందుకు ముందుగా నేను ఈ కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ ఉన్నాను. మనకి వచన కవిత్వం అనేటటువంటిది 1930లలో ప్రారంభమైంది. వచన కవిత్వం అనేటటువంటిది ఒక ప్రజాస్వామ్య కవిత్వం. ఎందుకంటే పద్యం రాయడం అనే దానికి చాలా నిబంధనలు ఉంటాయి, కానీ వచన కవిత్వానికి అలాంటి నిబంధనలు లేవు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటిది వచన కవిత్వం. అందుకే ఈ కాలంలో వచన కవిత్వం రాసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. కవిత్వం ప్రజల్లోకి, సామాన్య ప్రజల్లోకి, సామాన్య విద్యార్థుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం వచన కవిత్వమే. అందుకే సిస్లా ఉమామహేశ్వరరావు గారు, శ్రీశ్రీ గారు, శ్రీరంగ నారాయణ బాబు గారు, ఇలా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరూ వచన కవిత్వం రాయడం మొదలుపెట్టారు. వచన కవిత్వం అనేటటువంటిది మనం ఏ విషయాన్నైనా, సమాజంలో జరిగేటటువంటి ఎలాంటి క్లిష్టమైనటువంటి విషయాన్నైనా సరే మనం వచన కవిత్వంలో విమర్చగలం. అందుకే వచన కవిత్వానికి ఇంత ప్రాధాన్యం వచ్చింది. శ్రీశ్రీ అగ్గిపుల్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, దేని గురించి అయినా కవిత్వం రాయొచ్చు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, మనం సమాజంలో జరిగేటటువంటి ఏ విషయాన్ని గురించి అయినా సరే రాయాలి అని అనుకున్నప్పుడు అది పద్యంలో ఇమడకపోవచ్చు, కానీ వచన కవిత్వం అయితే దేన్నైనా స్వీకరించగలదు. దేని గురించి అయినా సరే వచనంలో రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచన కవిత్వాన్ని మనం ఇప్పటికే దానికి చాలా ప్రాధాన్యం ఉంది. విద్యార్థుల్లో కూడా అలాంటి దాని మీద అవగాహన కల్పించి వాళ్ళు కూడా వచన కవిత్వం రాసే విధంగా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో యువతరం ఇతర సాహిత్య ప్రక్రియల కన్నా వచన కవిత్వం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నది. అందరి హృదయాలలోకి వేగంగా చొచ్చుకు వెళ్ళగలిగేటువంటి లక్షణం కూడా వచన కవిత్వానికే ఉన్నది. అందువల్ల ఇప్పటి తరాన్ని, ప్రత్యేకించి డిగ్రీ కళాశాల విద్యార్థుల్ని వచన కవిత్వ రచన వైపు వాళ్ళని ఆసక్తి కలిగించేలా చేయటం కోసం మా కాకరపర్తి భావనారాయణ కళాశాలలో 2 రోజుల పాటు వచన కవిత్వ రచన మీద కార్యశాల అంటే వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లోనూ
మాడభూషి సంపత్ కుమార్ గారు, మేడిపల్లి రవికుమార్ గారు, ఎల్లాప్రాడ మల్లికార్జునరావు గారు, బండ్ల మాధవరావు గారు, శంకర గోపాల్ గారు, ఈ ప్రముఖులంతా కూడా వచన కవిత్వం ఎలా రాయాలి, దానిలో ఉన్నటువంటి ప్రక్రియలు ఏమిటి, ఎలా అంశాన్ని ఎంచుకోవాలి, ఇటువంటి విశేషాలు అన్నిటి మీద కూడా విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక అంశాన్ని వాళ్ళకి రేపటి రోజున కేటాయించి వాళ్ళ చేత ప్రత్యక్షంగా కవిత్వం రాయించడం కూడా ఈ కార్యశాలలో జరుగుతుంది. ఇక్కడ విశేషం అది, అంటే ఏదో ఉపన్యాసాల తరహాగా కాకుండా విద్యార్థుల చేత సాధన చేయించి కవిత్వం రాయించడం ఈ కార్యశాల ప్రత్యేకత. ఈ తరహా కార్యక్రమాలు చేయటం వల్ల కవిత్వ రచన వైపు, సాహిత్య అధ్యయనం వైపు విద్యార్థులు మొగ్గు చూపుతారు. తద్వారా భాషా పరిరక్షణ కోసం మా కళాశాల తన వంతు బాధ్యతగా యువతరాన్ని భాషా పరిరక్షణ పట్ల, భాషా అధ్యయనం పట్ల వాళ్ళని ఆసక్తి కలిగించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, ప్రజా సంఘాలు, బీసీ ఐక్యవేదిక బలపరిచిన అభ్యుదయవాది హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్ యాదవ్ కు మద్దతు తెలుపుతున్నట్లుగా సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగాల సింగరయ్య యాదవ్ తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లు 24% గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కడా చంద్రబాబు నాయుడు బీసీ అభ్యర్థికి సీటు ఇవ్వలేదని గుర్తు చేశారు. బీసీలపై చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ప్రేమ ఎటువంటిదో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఓటు రాజకీయాలు, సీట్ రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులకు జరగబోయే ఎన్నికల్లో ఎస్జేఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జంగాల సింగరయ్య యాదవ్, సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ని. ఈరోజు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రజా సంఘాలు, సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ ఐక్యవేదిక బలపరిచినటువంటి అభ్యుదయవాది హైకోర్టు న్యాయవాది గుమ్మా శ్రీనివాస్ యాదవ్ గారికి మద్దతు తెలుపుతూ ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. ఆచరణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీలకు లభిస్తున్న రిజర్వేషన్లు 24%. అదేవిధంగా ఒకే రూలు పాటించకుండా విద్యా ఉద్యోగాల్లో మరి రిజర్వేషన్లు పెంచకుండా నామినేటెడ్ పోస్టుల్లోనూ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మాత్రమే 34% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈరోజు మరి పాత్రికేయుల సమావేశం ముఖ్యంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మరి విద్యావంతులు, మరి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ గుమ్మా శ్రీనివాస్ యాదవ్ గారిని సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, అదేవిధంగా బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన మరి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గౌరవ పట్టభద్రులందరూ కూడా అత్యధిక విద్యావంతులు. మరి శాసన మండలిలో మరి బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా అణగారిన వర్గాలు, కాపులు, మైనార్టీలు, మహిళల యొక్క గొంతుని బలంగా వినిపించగలిగినటువంటి మేధావి వర్గానికి చెందినటువంటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలికి గుమ్మా శ్రీనివాస్ అనే నేను పోటీ చేస్తున్నాను. అయితే ఈ పోటీ కేవలం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ప్రత్యేకంగా 11 అంశాల మేనిఫెస్టో తయారు చేసి ముందుకొచ్చాను. మరీ ముఖ్యంగా చెప్పాలంటే
ఈ సందర్భంగా మీకు తెలియజేసేది, త్వరలో జరగబోయేటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి రోస్టర్ విధానం చాలా తప్పులున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ యొక్క రోస్టర్ విధానాన్ని సవరించి పరీక్షలు నిర్వహించాలని ఈ మీడియా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పరీక్ష నిర్వహించడం వలన అభ్యర్థులు చాలా నష్టపోతారు. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఈ పరీక్షను నిర్వహించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, శాసన మండలికి ప్రత్యేకించి రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు 5 ఉన్నాయి. అందులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఇప్పటిదాకా చాలామంది ఎమ్మెల్సీలు వెళ్ళారు. వెళ్ళిన వారు కేవలం ఆ యొక్క పదవిని ఒక అలంకరణగా మాత్రమే ఉపయోగించారు. ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా వాళ్ళ సమస్యలు ప్రస్తావించకుండా ప్రభుత్వానికి కేవలం ఒక నామమాత్రపు పరిష్కారాలు మాత్రమే చూపించారు. ఇవన్నీ కూడా శాశ్వతంగా లేవు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా చాలా వరకు నిరుద్యోగులు నష్టపోయారు. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులే కీలకమని పిసిసి వైస్ ప్రెసిడెంట్ కొలనకొండ శివాజీ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ 2025 ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా జర్నలిస్టులతో అనుబంధం ఉందని తెలిపారు. జర్నలిస్టు సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. నగరాభివృద్ధికి జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. బుడమేరు వరదల సమయంలో జర్నలిస్టుల కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో మీడియా కృషి ఎనలేనిదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ప్రతినిధిగా డైరీ ఆవిష్కరణకు రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ మెంబర్ షేక్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజు, యూనియన్ అర్బన్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసర్ నాగరాజు, ఏపీ ఫోటో జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. డైరీ ముద్రణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు యూనిట్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో 25 సంవత్సరాలకి వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తరఫున నా చేత డైరీ ఆవిష్కరించిన పెద్దలు, యూనియన్ నాయకులు రవి గారు, జయరాజు గారు, వాళ్ళ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో మీ అసోసియేషన్కి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, జిల్లాధికారి యంత్రాంగంతో కానీ ఏదైనా అక్రిడేషన్, ఇళ్లకు సంబంధించి సంక్షేమం విషయంలో మీతో పాటు నేను కూడా కలిసి ఉంటానని చెప్పి మా పార్టీ తరఫున మీకు అండగా దండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చూసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని కాపాడేదాని కోసం చేసే ఉద్యమాలలో మీ వంతు సహాయ సహకారాలు మేము అందిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు మతతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సెక్యులరిజం కోసం, అలాగే ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసే ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీకి మీరంతా అండగా దండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు 25 సంవత్సరాలకు సంబంధించిన డైరీని పిసిసి ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ గారు ఆవిష్కరించారు. వాస్తవానికి ఈ డైరీకి చాలా ప్రాధాన్యత ఉంది. అనేక రకాలైన సమాచారం దీంట్లో ఉంటుంది. జర్నలిస్ట్కి కావాల్సిన అన్ని రకాల సమాచారాలు, వారి హక్కులు, బాధ్యతలు, వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ డైరీలో పొందుపరచబడి ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో ఈ డైరీ ముద్రించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కొల్లకొండ శివాజీ గారి ద్వారా కేవీపీ గారు ఈ సహాయాన్ని అందజేయడం వల్ల ఈరోజు ఈ డైరీ ముద్రణ జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏపీడబ్ల్యూజీ తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేస్తాను. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ అటు కేవీపీ గారు కానీ, ఇటు కొల్లకొండ శివాజీ గారు కానీ ఇప్పటివరకు చాలా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు ఇదే విధంగా అన్ని అటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న అన్ని రకాల జర్నలిస్టులు అందరూ కూడా కొల్లకొండ శివాజీ గారు, కేవీపీ రామచంద్రరావు గారు తప్పకుండా అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సెక్షన్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో సెక్రటరీ సౌరభ్ గౌర్ ముఖ్య అతిథిగా పాల్గొని సెక్షన్ ప్రారంభించి పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చమురు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త బి వేణుమాధవ్ స్వాగతం పలికారు. ఉపన్యాసంలో భారతదేశ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అయిన పెట్రోలియం మరియు సహజ వాయువు సంస్థలు దేశవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ పరిరక్షణపై అవగాహన డ్రైవ్లు నిర్వహించడంతో పాటు సుస్థిర అభివృద్ధి, కాలుష్యాన్ని తగ్గించడం మరియు పర్యావరణ రక్షణ కోసం ప్రతి సంవత్సరం సంరక్షణ క్షమత మహోత్సవం అనే పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 నుండి 28 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 15 రోజుల్లో వివిధ వర్గాల వినియోగదారుల్లో అవగాహన పెంచుకోవటం కోసం సైక్లోథాన్, హెక్టాన్, సిఎన్జి ఆటో, కార్ ర్యాలీ, ఎల్పిజి డెలివరీ బాయ్స్ కు శిక్షణ, గృహిణులకు, స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులకు ఇంధన ఆదా చిట్కాలు మొదలగు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఐఓసిఎల్ విజయవాడ డివిజనల్ రిటైల్ సేల్స్ హెడ్ ఏవి అనిల్ కుమార్ తన ప్రసంగంలో పౌరులు ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని, తద్వారా వినియోగాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడంలో దోహదపడాలని సూచించారు. బీపీసీఎల్ విజయవాడ టెరిటరీ మేనేజరీ రిటైల్ ప్రసాద్ రాజ్వేడ్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ మరియు వినియోగంలో ప్రజల భాగస్వామ్య ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని, పర్యావరణ మరియు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం క్లీన్ అండ్ గ్రీన్ ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించుకోవాలని కోరారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అవినాష్ కుమార్ మాట్లాడుతూ పరిరక్షణ సందేశాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరూ ఇంధన పరిరక్షణ పద్ధతులను పాటించాలని, అలాగే ఇంధన ఆదా పద్ధతులను అనుసరించాలని మరియు ప్రత్యామ్నాయ క్లీన్ అండ్ గ్రీన్ ఇంధన వినియోగాన్ని మెరుగుపరచాలని కోరారు. ముఖ్య అతిథి సౌరవ్ ఘర్ తన ప్రసంగంలో వాహన సంఖ్య పెరుగుదల కారణంగా పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులైన పెట్రోలియం ఉత్పత్తులను న్యాయబద్ధంగా ఉపయోగించాలని సూచించారు. రవాణా కోసం ప్రత్యామ్నాయ పునరుత్పాదక క్లీన్ మరియు గ్రీన్ ఇంధనాలు మరియు ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించాలని కోరారు. విద్యార్థులు చమురు సంరక్షణకు అంబాసిడర్ గా ఉండాలని, ఇంధన ఆదాపై అవగాహన కల్పించాలని కోరారు. మంచి వంట అలవాట్లు, సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఇంజన్ ఆఫ్ చేయటం, కార్ పుల్లింగ్ వంటి మంచి డ్రైవింగ్ అలవాట్లపై కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. నేను మనపూర్వకంగా ప్రతిజ్ఞ చేయించుకుంటున్నాను. కాలము లభ్యత కలిగి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడేలా మా ప్రతి చర్యలు పరిరక్షించేందుకు బాధ్యతలు స్వీకరిస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇవాళ 14th ఫిబ్రవరి. ప్రతి సంవత్సరం ఆయిల్ ఇండస్ట్రీ సక్షమని ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఎందుకంటే మన భారతదేశం ఇండస్ట్రీ ఎకానమీ చాలా పురోగమిస్తుంది. ఇప్పుడు మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో దీనికోసం మనం ఆయిల్ ఇంపోర్ట్స్ మీద చాలా డిపెండ్ అవుతున్నాం. సో ఈ ఇంపోర్ట్స్ మనకి 2040 దాకా అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఉండాలంటే ఈ కన్జర్వేషన్ మెసేజ్ అక్రాస్ ద సొసైటీ వెళ్ళాలి. దీనికోసం ఈ 15 days ప్రోగ్రామ్ అక్రాస్ ద కంట్రీ అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నాం. కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, దెన్ వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ కాలేజెస్లో, బస్లో, సైక్లోథాన్స్, వాకథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెరిగి ఆయిల్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్ వల్ల అవగాహన పెరిగి మనకు ఇంధనాలు సేవ్ అవుతాయి, వచ్చే తరానికి కూడా అవైలబుల్ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తుందని హోంమంత్రి బంగళపూడి అనిత తెలిపారు.
వంశీ అరెస్టు అక్రమం అంటూ వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారని, అయితే వంశీ అరెస్టు సక్రమేనని ఆమె కామెంట్ చేశారు. అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని హోంమంత్రి అనిత వివరించారు. అన్ని ఆధారాలు ఉన్నాకే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో మా వాళ్ళు అరెస్టు సక్రమం, మా ప్రభుత్వంలో అరెస్ట్ అక్రమమా అని ప్రశ్నించారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతల ఆరోపణలు సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని డీజీపీ కార్యాలయం గేట్ దగ్గర కూడా పోనివ్వలేదని గుర్తు చేశారు. మా ప్రభుత్వం వచ్చాక డీజీపీని వైసీపీ వాళ్ళు ఇప్పటికే నేరుగా పలుమార్లు కలిశారని గుర్తు చేశారు. లాస్ట్ 5 yearsలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగాను కూడా నష్టపోయింది. అంటే వాళ్ళకి మినిమం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా పోయినాయి. ఈవెన్ దో ఈరోజు పోలీస్ స్టేషన్స్ కూడా చాలా కండెమ్ పొజిషన్స్లో ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్. ఈరోజు బడ్జెట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టడం అన్నది వెరీ ఛాలెంజింగ్ పొజిషన్. అయినప్పటికీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు, లా అండ్ ఆర్డర్ని కూడా స్టిమ్యులేట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. కాబట్టి ప్రత్యేకంగా సీసీటీవీస్ కెమెరాస్ గురించి కానీ, డ్రోన్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి ఈగల్కి సపరేట్గా ఫండ్ అలొకేట్ చేయడం కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా బడ్జెట్లోని సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము కోరుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు మేము పర్టికులర్గా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా కూర్చున్నాం. నాకు తెలిసి లాస్ట్ 5 years ఇటువంటి మీటింగ్ జరిగి ఉండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఎలాగేషన్కి ఒక 5% పెంచేసి పంపించేసే పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు మనం చేయగలం అనే ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్కే చెల్లింది. ఈ విషయంలో బడ్జెట్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఆక్టోపస్ దగ్గర నుంచి, గ్రేహౌండ్స్ దగ్గర నుంచి మనం ఏర్పాటు చేసుకోవాలి, గ్రేహౌండ్స్ని మనం నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది. విజయవాడ ఐఫోన్ వేర్ హౌస్ లో చోరీకి గురైన 2.5 కోట్ల విలువైన ఐఫోన్ల దోపిడీని పోలీసులు ఛేదించారు. బీహార్ వరకు వెంటాడి మరి నిందితులు పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనలో సవాళ్లను అధిగమించి కేసు దర్యాప్తును కొలికి తెచ్చారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యూపీకి చెందిన దీప్ చంద్ర ప్రజాపతి నేతృత్వంలో ముఠా విజయవాడలో చోరీకి పాల్పడింది. గూడౌన్ పైభాగంలో ఉన్న రేకుల్ని కత్తిరించి అందులో ప్రవేశించారు. అట్టపెట్టులో ఉన్న 2.51 కోట్ల 23,72,086 విలువైన 271 ఫోన్లను మరో 101 లెనోవో ట్యాబ్స్ అపహరించారు. మొత్తం 373 వస్తువులు చోరీకి గురయ్యాయి. సీసీటీవీలో నిందితుల్లో ఒకరితో పాటు తెల్ల ఎర్టిగా కారును గుర్తించారు. బీహార్ ముందుగా యూపీ వెళ్తున్నట్లు గమనించి అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. డెహ్రీ జిల్లా పోలీసులతో పాటు బీహార్ డీజీపీని పోలీసులని అలర్ట్ చేశారు. బీహార్ పోలీసులు యూపీ దోపిడీ ముఠాను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారని సిపి రాజశేఖర్ బాబు వివరించారు. నిందితుల్ని బీహార్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు విజయవాడలో చోరీ చేసిన 271 ఐఫోన్లను భారత్ లో విక్రయిస్తే వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని భావించి నేపాల్లో అమ్మే ఏర్పాట్లు చేసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఒక పెద్ద ఆఫీసర్ మన దగ్గర దాదాపు 273 ఐఫోన్స్, తర్వాత వాటి పరికరాలు అంతా కలిపి ఒక 373 ఐటమ్స్ మనకు ఇన్గ్రా మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ అని ఒకటి ఎన్కేపాడులో ఉంది. దాన్ని గద్దె దుర్గా ప్రసాద్ రావు వేర్ హౌస్ అని పెట్టారు. ఆ వేర్ హౌస్ లో పైన రేకులు ఉంటాయి. ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. మనకు 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది. 5 midnight ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి 6వ తేదీ ఈవినింగ్ 4 గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి, ఇది ఒక క్లాసిక్ కేసు ఇది. ఎందుకంటే
పోలీస్ శాఖలో సమన్వయం ఉంటే ఎలాగా రిజల్ట్స్ వస్తాయి, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ కేసులో చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు, అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకునేసి ఈ ముద్దాయిలు 6 మందిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరిన ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు. రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని పిలుపు. గ్రామీణ భారత మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025 ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. నైపుణ్యం కలిగిన కళాకారులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ భారత మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2020 ఏర్పాటు చేసినట్లుగా వెల్లడి. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ హాస్టల్స్ లో 13.10 కోట్లతో చేసిన మరమ్మతులు మరో 6 నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.